వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ వ్యవస్థాపకుడు సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడైన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి నివాళులు అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలుగు ప్రజలారా రండి, ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం, ఎన్టీఆర్ కు అసలైన నివాళి అర్పించుకుందాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అణిచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికి దక్కని భద్రతతో తెలుగు నేల అల్లాడుతున్న ఈ వేళ తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనమందరం కదలాలి. అందుకే తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా తాను రా కదలిరా అని పిలుపునిచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకే ఒక జీవితం, రెండు తిరుగులేని చరిత్రలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది, తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు మన ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫోటోని జోడించారు. ఇదిలా ఉండగా ఈసారి గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును బరిలోకి దింపింది. స్వయంగా కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెనిగండ్ల రాముకు ఎస్సీ అయిన ఆయన భార్య రూపంలో మరో సానుకూలత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న ఎస్సీ ఓట్లను గంపగుత్తగా వేయించుకోవడంలో సక్సెస్ అవుతున్న కొడాలి నాని వరుస విజయాలు సాధిస్తున్నారు. దీంతో ఈ ఎస్సీ ఓట్లను చీల్చేందుకు రాముకు టీడీపీ సీట్ ఇస్తోంది. ఇప్పటికే ఇక్కడ రాముకు పోటీగా ఇన్ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నప్పటికీ ఆయనకు సర్ది చెప్పడంలో టీడీపీ అధిష్టానం సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు వెనిగంట్ల రాము వచ్చే ఎన్నికల్లో కొడాలిని ఢీకొట్టేందుకు సిద్దమవుతున్నారు. గతంతో పోలిస్తే టీడీపీలో అంతర్గత పోరు తగ్గడం, వరుసగా 4 సార్లు గెలిచిన కొడాలిపై ఉన్న వ్యతిరేకత ఖచ్చితంగా తమకు కలిసి వస్తాయని తమ్ముళ్లు అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇదంతా తేలాలంటే ముందు ఇక్కడ జరిగే రా కదలిరా సభలో పార్టీలు నేతల ఐక్యతతో పాటు కొడాలిని ఓడించగలమన్న ధీమా కనబరిస్తే వచ్చే ఎన్నికలకు ఓటర్లకు టీడీపీ ఓ సందేశం ఇచ్చినట్టవుతుందని విశ్లేషకులు అంటున్నారు.